అన్న డిన్నాబాయ్ అంటే డానా పొలిటీషియన్ అన్న? డిన్నాబాయ్ అంటే నాకన్నా పెద్దవాళ్ళకి తమ్ముణ్ణి, నాకన్నా చిన్న వాళ్ళకు ఒక అన్నని. మరి ఇంకొందరు ప్రేమతో పాటు మీ పైన కోపాన్ని కూడా చూపిస్తున్నారు. పెద్దమ్మగడ్డ డాన్ అంటున్నారు, కొందరు రౌడీ అంటున్నారు. ఎంత పాజిటివ్ వస్తూనే ఉంటుంది, దాని వెనుక నెగిటివ్ వస్తూనే ఉంటుంది. మరి నిప్పు లేనిది పొగరాదని కూడా అంటారు కన్నా. కార్పొరేట్ పదవిలో కూడా లేడు, ఎంపీగా చూడాల్సిన ఆ వ్యక్తి ఇలా కార్పొరేటర్ పదవిలో కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కాకపోయినా రేపు అయితే 100% వస్తా, రేపు కాకపోయినా ఎల్లుండి కంపల్సరీ అవుతాను నేను. డిన్నా అంటే టీఆర్ఎస్ అంటే డిన్నా అనే పేరు కూడా మీరు వరంగల్లో తెచ్చుకున్నారు. మరి ఇంత తెచ్చుకొని ఆ పార్టీలని మీరు ఏం కాలేకపోయారు? నిన్నగాక ముందు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఇంకేం ఎదుగుతారన్నా? వాస్తవంగా ఒక వ్యక్తి ద్వారా నేను టీఆర్ఎస్ పార్టీకి దూరమైన, నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసిండు. డిన్నా అన్నకి అంత పెద్ద ద్రోహం చేసిందంటే ఆ వ్యక్తికి ఒక పేరు అయితే ఉంటది కదా, గట్టి పేరే. ఇక పేరు ఎందుకు లేండి, అంటే పేరు చెప్పడానికి భయపడుతున్నారా? భయంకే భయం చూపెట్టినోని మొన్న 22-23 సంవత్సరాలు. ఆ వ్యక్తి పేరు చెప్పే ధైర్యం ఉన్నా కూడా చెప్పడం మీకు ఇష్టం లేదు, అందుకే చెప్తలేరు. బట్ చెప్పే దమ్ము ధైర్యం అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తా. ఆ వ్యక్తి పేరు దాస్యం వినయ్ భాస్కర్, రైట్? వాస్తవం ఏంటంటే, నాకు ఆయనతో తిరగద్దు అని నన్ను పోలీసు వాళ్ళే కానీ, వాస్తవంగా లోకల్ లీడర్లు, లోకల్గా ఉన్న రౌడీలే కానీ, పెద్ద పెద్ద వ్యక్తులే కానీ నన్ను బెదిరించినా కూడా వాళ్ళకి ఎదురుపోయినా ఆయన కోసం. కానీ నా గురించి ఎప్పుడు నేను నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించలే. బాధ అనిపించింది అన్న మరి మీకు? అంటే ఇన్నేళ్ళు పార్టీలో కొనసాగింది కదా, టికెట్ రాకపోతే, ప్రజలలో పదవిలో లేక వాళ్ళకి సేవ చేయలేకపోతే. వాస్తవంగా మీరు అన్నట్టు చాలా బాధపడ్డా. ఒక ఏడ్స్తారు, మొగోడు ఏడుస్తాడు బై చల్, ఏడవాడు మొగోడు ఏడవాడు. ఎప్పుడు ఎదుటోడు నీకు అన్యాయం చేసేటోడు ఏడ్చే దాంట్లో చూడాలి మనం. ఎందుకు నేను తప్పు చేసినాడు చింతించాలి. అవతలోడు బాధపడితే టేడ్స్ కట్ చేస్తా అన్నారు కదా, అట్లా చేసిరా? మరి చేసేసిరా? అదేందో నేను చెప్పనా? చెప్పండి. గొడవట్టిరు కదా ఎమ్మెల్యేలక, అది కాదనకన్నా. గుండె ఇంత గాయం కావడానికి కారణం కులమేనా? ఒక రీజన్ అనుకోవచ్చు. కులం తక్కువడు ఇంత సిటీలో ఇంత యూత్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ పోయినా ఇంత పరిచయాలు, ఇంత ఇదని కూడా. ఇప్పుడు ఎన్ని కోట్లకు ఉంటారన్నా? దేవుని దయ వల్ల ముక్కడు బోధ తింటా ఇంట్లో పొద్దున. బండ్ల 500 ఉన్నాయా డీజిల్, 100 రూపాయలదా పెట్రోల్, 2 వీలర్. అంతే. బయటికి పోతా, ఏడపోయినా గిరికి హన్మకొండ, కాయపేట, వరంగల్. నాకు ఇక్కడ ఉంటే తిరిగి నా ఖర్చులు కూడా లేదు. సరిపోద్దా? సింగిల్ బ్యాచులర్ నేను. ఈ జీవితం సరిపోద్దా? సరిపోతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఇప్పుడున్న చదువులు వాళ్ళ స్వార్థము, సొసైటీ మీద బాధ్యత ఉండదు. సొసైటీ మీద బాధ్యత, సొసైటీ నాకేమిచ్చింది అని అందరూ అంటారు. అసలు నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చినావు? అట్లా నేర్చుకునే అన్న ఇంత పిల్లలకు సాయం చేస్తాం, అది మన బాధ్యత. సాయం చేస్తారంటే ఇప్పుడు నేను పోయినా పెద్ద అదే లేదు, నలుగురికి సాయం చేయడం నాకు చిన్నప్పటి నుంచి. పేరు సంపాదించుకున్నారు, ఇంత పరిచయాలు సంపాదించుకున్నారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కన్నా? ఏమో అట్లా అయిపోయింది, అది కాలేదు, అటు సైడ్ ట్రాక్ చేయలేదు. ప్రేమించి ఓడిపోయారని అదేం లేదు, ప్రేమాలు దోమలు అవన్నీ ఏం లేవు. కానీ చూడొచ్చా పెళ్లి ఇప్పట్లా? బానిసత్వంగా ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవుతావు కావచ్చు. ఆ బానిసత్వము ఇటువంటి కులంలో రాదు. ఎస్పెషల్ డిన్నా అంటూ దగ్గర అసలే రాదు కాదు.